తెలంగాణలో ఇటు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన వద్దని కాంగ్రెస్ సర్కార్కి జనాలు పెద్దపీటేశారు. మరి ఇది ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజే చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికి మరి ప్రజా పాలన కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోయినాయి. ఈ 6 నెలల్లో చాలా వరకు వాగ్దానాలు చేశారు. ఇప్పటివరకు 2500 ప్రతి మహిళకి ఇవ్వడం కావచ్చు. రుణమాఫీ అయితే ఆగస్టు 15 లోపు చేసి తీరుతామని చెప్పేసి అంటున్నారు. అలాగే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ విషయంలో రోజుకొక ఇష్యూ జరుగుతుంది. మరి 6 నెలలు గడిచినా ఇప్పటివరకు నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ విషయంలో ఎటువంటి మాటలు కావచ్చు, చర్చలు కూడా జరగలేదు. అలాగే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటున్నారు తప్పించి 30,000 ఉద్యోగాలు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన ఉద్యోగాలు. వీళ్ళు ఇచ్చింది జస్ట్ నియామక పత్రాలే. రిజల్ట్ ఆటోమేటిక్ ఎట్లాగూ వస్తాయి. రిజల్ట్ వచ్చినాక వాళ్ళని నియమించాల్సిందే కాబట్టి నియామక పత్రాలు ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంతే. సో మొత్తానికి 6 నెలల ప్రభుత్వం పైన జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. 6 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పనితీరు, పథకాల అమలుపై ప్రజలకు వివరాలు రిలీజ్ చేసే యోజన, పబ్లిక్లోకి తీసుకెళ్లి చర్చ జరిగేలా రాష్ట్ర సర్కారు వ్యూహం, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చేలా స్ట్రాటజీ, గత ప్రభుత్వ తప్పిదాలపైన సమగ్ర నివేదిక, శాఖల వారికి రిపోర్ట్ కోరిన సీఎం రేవంత్, సీఎంఓకు అందించిన పలు డిపార్ట్మెంట్లు. 6 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా 6 నెలల పాలన ప్రవేశపెట్టిన పథకాలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి ప్రజలకు వివరించాలని అనుకుంటుంది. ఇందులో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వం ప్లాన్. ఈ రిపోర్ట్ను పబ్లిక్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ స్థాయిలో చర్చ జరగాలన్నది సర్కార్ ఆలోచన. ఇందులో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించి 6 నెలల్లో అమలైన హామీలు, అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ తప్పిదాలతో పాటు అప్పట్లో అమలైన హామీలలో డొల్లతనం, ప్రజాధనం దుర్వినియోగం వంటివి సైతం ఈ నివేదిక ద్వారా స్పష్టం చేయాలని సర్కార్ భావిస్తుంది. గత ప్రభుత్వంతో తమ పాలనలో జరిగిన అభివృద్ధి అమలుపై చేసిన పథకాలు సైతం మొత్తానికి ఇప్పటివరకు 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎంతవరకు సక్సెస్ అయింది, అలాగే ఈ 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు అమలు చేసామనే దానిపైన కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తుంది. అది జనాల లోపలికి వెళ్ళేలా చూడాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 2 రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మొదలైంది. 100 రోజుల్లో అమలైన 5 గ్యారెంటీలు, వాటి ద్వారా ప్రజలకు కలిగిన మేలు, ఇలాంటి వివరాలన్నింటినీ రిపోర్ట్ రూపంలో ప్రజల ముందు ఉంచాలనుకుంటుంది. గత ప్రభుత్వ ఫెయిల్యూర్స్, అవకతవకలు, అవినీతి అక్రమాలు వైట్ పేపర్ రూపంలో అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలనను సైతం ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో ప్రజలకు చేరవేయాలని సర్కార్ భావిస్తుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే పారదర్శకమైన పాలన అందించామని ఈ రిపోర్ట్ ద్వారా సర్కార్ చెప్పాలని అనుకుంటుంది. గ్యారెంటీలు ఎక్స్పోజ్ అయ్యేలా ఇప్పటికే వైద్యారోగ్యం, వ్యవసాయం, ఆర్టీసీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేవాదాయ తదితర శాఖల నుంచి సీఎంఓకు రిపోర్ట్ అందినట్లు తెలిసింది. మిగిలిన శాఖల నుంచి ఇదే తరహా రిపోర్ట్లు అందిన తర్వాత సీఎం వాటిని పరిశీలించి సమగ్ర నివేదిక రూపంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేయనట్టు తెలిసింది. సో బీఆర్ఎస్ తప్పిదాలు బహిర్గతం, డిక్లరేషన్ తరహాలో అసెంబ్లీ ఎన్నికల టైంలో వివిధ అంశాలపై డిక్లరేషన్లు ప్రకటించిన తరహాలోనే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండనున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇరిగేషన్, హెల్త్, విద్యుత్, రెవెన్యూ, ఐటీ, స్టాంప్ వంటి రిజిస్ట్రేషన్ వంటి శాఖలపై సర్కార్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు జోరు పెంచడం, 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులను టార్గెట్ చేస్తుండడంతో వాటికి కౌంటర్గా ఈ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వం జవాబు ఇవ్వాలని అనుకుంటుంది. మరోసారి ఇలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా ఆ పార్టీ నేతల నోరు ముయించేందుకు ప్రోగ్రెస్ రిపోర్టు రూపాన్నించుకుంది. సో మొత్తానికి ఇప్పటి వరకు దాదాపుగా 6 నెలల పాలన పైన కాంగ్రెస్ పార్టీ ఒక రిపోర్ట్ని తయారు చేయాలని చెప్పి చూస్తుంది. సో ఇప్పటి వరకు అమలైనది ఏంటంటే మహిళల ఉచిత బస్ ప్రయాణం అనేది అదొకటి విజయవంతం అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మొన్నటి నుంచి 0 బిల్లు కొందరికి ఇంకా రావట్లేదు, కొందరికి మాత్రం 0 బిల్లు వస్తుంది. తర్వాత రుణమాఫీ అనేది ఆగస్టులో చేస్తామంటున్నారు. మరి అది 50% మరి అది ఎంతవరకు చేస్తారు అనేది చూడాల్సిన విషయం. తర్వాత మహిళలకి
2500 ఇస్తా అన్నారు, అది కూడా ఇప్పటివరకు నెరవేర్చలేరు. తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావచ్చు, నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. ఇప్పటి వరకు ఒక డిఎస్సి మాత్రం ఒక నోటిఫికేషన్ వేసారు, తప్పించి మిగతాదైతే ఎలాంటి నోటిఫికేషన్లు కూడా లేవు. గతంలో గ్రూప్ టూ విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. సో నిరుద్యోగుల తరపున పోరాడతాం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నిరుద్యోగులకి చేసిందేం లేదంటూ రోజు ఇక్కడ అంటే గాంధీ హాస్పిటల్లో ఆల్రెడీ మోతీలాల్ నాయక్ చేస్తున్నటువంటి దీక్షలో ఉద్రిక్తత ఏర్పడ్డది. సో వేలాది మంది అక్కడ నిరుద్యోగులు తరలిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు కావచ్చు, ఎందుకంటే సంవత్సరానికి 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి 4 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి మాటలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దానికి ఎగ్జామ్స్ అవన్నీ అయ్యేలోపు దాదాపు ఒక 6 నెలలు అయితే సమయం డెఫినెట్గా పడుతుంది. మరి 6 నెలలు అయితే అయిపోయింది. దాని గురించి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. తర్వాత ఇప్పటివరకు రైతు బంధు 15,000 అని చెప్పేసి అన్నారు, జస్ట్ 10,000 రూపాయలు మాత్రమే ఇప్పటికీ కూడా వస్తుంది. అలాగే పింఛన్ 4,000 రూపాయలు అని చెప్పేసి అన్నారు, ఇప్పటికీ 2,000 రూపాయలు మాత్రమే పింఛన్ వస్తుంది. మరి ఇంకా అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మే జూన్ జూలై ఈ 3 నెలలే కలిపి కూడా ఏప్రిల్ మే జూన్ 3 నెలలే కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే 1,000 రూపాయలు ఆయన అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. సో 4,000కి ప్లస్ ఆ 3,000 యాడ్ చేసి మరి ఇప్పటివరకు ఇక్కడ పెన్షన్ల విషయంలో ఒక్క మాట కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో అవన్నీ కొంతవరకు వ్యతిరేకత అనుకోవచ్చు. సక్సెస్ అయింది ఏంటంటే మహిళల ఉచిత బస్ ప్రయాణం మాత్రం అది విజయవంతమైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.